హౌ మ్యూజిక్ అండ్ ఆర్ట్ కెన్ లీడ్ యూ టు గాడ్. ముఖ్యమైనటువంటి సందేశం. సంగీతము, కళలు ఇవి భగవంతుడి వైపు నిన్ను ఏ రకంగా అడుగులు వేయించగలవు అంటే చేయి పట్టుకొని నిన్ను భగవంతుడి వైపు ఎలా తీసుకెళ్ళగలవు. సంగీతము, కళలు. కళలంటే ఏంటి? చిత్రకళ, డ్యాన్స్, ఏదైనా కళలు. 64 కళలు అంటారు కదా, అన్ని కళలు. ఏ బాబా లవర్ వన్స్ ఆస్క్డ్ ఎరిచ్. ఒక్కసారి ఎరిచ్ని ఒక బాబా ప్రేమికుడు ఇలా అడిగాడు, వై ఈజ్ ఇట్ దట్ వన్ కెన్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ టు మ్యూజిక్ అండ్ ఆర్ట్. సంగీతం, అద్భుతమైన సంగీతం వింటున్నప్పుడు లేదా ఒక కళా ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు భగవంతుడి హాజరు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకలా అని అడిగాడు. ఎందుకలా భగవంతుడి హాజరు ఎక్కువ ఉంటుంది? ఇరిచ్ ఫాదర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ సైడ్ వెరీ స్లోలీ. చాలాసేపు ఇరిచ్ ఆగి అప్పుడు చెప్పాడు, మ్యూజిక్ అండ్ ఆర్ట్ కెనాట్ మేక్ వన్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. నిజం చెప్తున్నాను అంటున్నాడు. సంగీతం కానీ కళ కానీ భగవంతుడి హాజరును ఆస్వాదించేలాగా చెయ్యలేవు. మళ్ళీ సంగీతము కానీ ఏ కళ కానీ భగవంతుడి హాజరును ఆస్వాదించేలాగా చేయలేవు. హవెవర్ వాట్ ఇట్ డస్ ఇన్ రేర్ కేసెస్ వేర్ ది ఆర్టిస్ట్ ఆర్ మ్యూజిషియన్ ఈస్ టోటల్లీ ఎన్గ్రాస్డ్ ఇన్ ది వర్క్, ఇట్ మేక్స్ వన్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ కంప్లీట్లీ. కానీ మరి అది ఏమిటి చేస్తుంది? అతి ఉన్నతమైన స్థాయికి చేరిపోతే ఆ కళ కానీ ఆ సంగీతం కానీ చూసే వాళ్ళందరూ వాళ్ళను వాళ్ళు మర్చిపోయేలాగా చేసేయగలుగుతారు. ఆ కళ భగవంతుడి హాజరును నీకు తెచ్చిపెట్టేది నీకు. కానీ ఉన్నత స్థాయిలో కనుక ఆ సంగీతం కానీ కళ కానీ ఉంటే చూసేవాళ్ళందరూ తమను తాము మర్చిపోతారు. దెన్ ది లార్డ్ ఈజ్ ప్రెజెంట్. వాడు ఆబ్సెంట్ అయిపోతే ఆటోమేటిక్గా భగవంతుడు ఉంటాడు అక్కడ. తప్పనిసరిగా ఉంటాడు భగవంతుడు. బికాజ్ వన్ కెన్ సే దట్ వెన్ వన్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్ వన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రెజెన్స్. బాబా చెప్పిన రహస్యం ఏంటంటే ఉన్నదంతా భగవంతుడే, కానీ నేను అనే భావం పెట్టేసుకొని నీ చుట్టూ ఉన్న భగవంతుడు కనపడకుండా నువ్వే కనపడుతున్నావు. నీకు ఆ నేను అనేది ఆబ్సెంట్ అవ్వగానే చుట్టూ ఉన్న భగవంతుడు అక్కడికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు పల్లంలోకి భగవంతుడు, నీరు ఎలాగ వచ్చేస్తే పల్లంలోకి, మనం మెరక మీద ఉన్నాం అనుకోండి అక్కడే ఉంటాం, నీళ్ళు కనపడవు. కానీ అది పల్లం చేసామనుకోండి, ఆ మెరక తీసేసామనుకోండి ఆటోమేటిక్గా నీళ్ళు ఇలా వచ్చేస్తాయి ఇక్కడికి. అంచేత నేను అనేది ఎప్పుడు పోయిందో భగవంతుడు అప్పుడే అక్కడ హాజరైపోతాడు అనమాట. అందుకే బాబా ఒక సందర్భంలో అడిగారు, వేర్ గాడ్ ఈజ్. బాబా అడిగారు ప్రశ్న, వేర్ గాడ్ ఈజ్. గుర్తుందా మీకు ఎవరికైనా? డాక్టర్ విలియం డాంకిన్ సమాధానం చెప్పమ్మా ఏం చెప్పాడు? బాబాలోనే ఉన్నాడు గాడ్ అని చెప్పాడు. దట్ ఈజ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ఆన్సర్ అన్నారు. అండ్ వేర్ గాడ్ ఈజ్ నాట్, ఎక్కడ భగవంతుడు లేడు అని అడిగారు. వేర్ యు ఆర్ గాడ్ ఈజ్ నాట్. అది బాబా చెప్పిన ఆన్సర్. అంటే నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ భగవంతుడు ఉండడు. మంచిది, నేను అనుకునేటువంటి భావంలో బతుకుతున్న మనము ఆ సంగీతం యొక్క సహాయంతో మనం మర్చిపోయాం అనుకోండి, అప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు అక్కడికి ఆటోమేటిక్గా. ఎందుకని మనం ఎక్కడ లేమో అక్కడ ఆయన ఉంటాడు, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆయన ఉండడు. అది సంగీతం చేసేటువంటి సహాయం అన్నమాట. అంటే సంగీతంలో లేదు అసలు రహస్యం, మనల్ని మనం మర్చిపోవడంలో ఉంది. అది ఇక్కడ ఇరుచి చెప్పదలుచు. దెన్ ది లార్డ్ ఈజ్ ప్రెజెంట్ బికాజ్ వన్ కెన్ సీ దట్ వెన్ వన్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్ వన్ ఎక్స్పీరియన్సెస్ హిస్ ప్రెజెన్స్. మనల్ని మనం మర్చిపోగానే ఆయన హాజరు సహజంగా అక్కడ ఆస్వాదించగలుగుతాం. ఆన్ ది అదర్ హ్యాండ్ అలా కాకుండా, అంటే ఉన్నత స్థాయిలో కాకుండా, if the artist or musician when creating the work is thinking of name or fame, then the person's ego is present. ఇది చాలా అతి ముఖ్యమైన విషయం. వాడు ఇలా ఎవడైనా పాడుంటాడా? అసలు ఈ కాకినాడ సెంటర్ పుట్టిన తర్వాత ఇంత అద్భుతంగా ఇలా ఎవడన్నా పాడుంటాడా అనుకుంటూ పాడుతున్నాడు అనుకోండి, వాడి అహమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది తప్ప అక్కడ హృదయాన్ని స్పందించేలాగూ అది చెయ్యలేదు. అందుకని
ఒకసారి కర్ణకఠోరంగా పాడుతూ ఉంటే ఎవడన్నా బాబా అనేవారట. అంటే వాడు హృదయం పెట్టి పాడుతున్నాడు. వాడు సంగీతం స్టాండర్డ్స్ ప్రకారం అద్భుతం కాకపోవచ్చు కానీ వాడు హృదయం మాత్రం అందులో ఉంది. అది ఆయనకి నచ్చింది. ఇఫ్ యువర్ ఫాల్స్ ఈగో ఈజ్ ప్రెజెంట్ దెన్ యూ కెనాట్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్ అండ్ ది వర్క్ క్రియేటెడ్ బైండ్స్ యాజ్ మచ్ యాజ్ ఎనీ అదర్ వర్క్. అంటే నా కోసం బోల్డ్ పనులు చేసుకుంటూ ఉంటాను. నలుగురితోటి ఇలా చెప్పి ఓ సినిమాకి వెళ్తాను, లేకపోతే డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకుంటాను అనుకోండి బయట. అది ఎలాగో నాకు బంధనాలు సృష్టిస్తుందో ఇక్కడ దేవుడు పని అని చెప్పి సంగీతం పాడినా అది కూడా నాకు బంధనాలే సృష్టిస్తుంది. బాబా చెప్తున్నటువంటి సత్యము. సో ఎనీ వర్క్ డన్ విత్ కంప్లీట్ ఎంగ్రాస్మెంట్ వేర్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ మేక్ యూ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ కెన్ మేక్ యూ ఫీల్ ఎగ్జిలరేటెడ్. అంచేత 100% అంకిత భావముతో ఆయన మీద ఆరాధనతో ప్రదర్శింపబడిన సంగీతము కానీ కళ కానీ తప్పనిసరిగా మనల్ని మనము మైమరిచిపోయేలాగూ చెయ్యగలదు. అప్పుడు ఆనందమును ఆస్వాదించగలుగుతాం మనం. అదే కదా అనుకున్నాం. బాబా చెప్పింది, నీవు మహానందమును అనుభవించిన క్షణాలన్నీ ఒక చోటకు గుర్తు తెచ్చుకొని కంపేర్ చేసి చూడమన్నారు. ఒక ఊటీ వెళ్ళాను, ఆ సీనరీ చూశాను. అబ్బాబ్బాబ్బా ఏమి అందం అండి, ఏమి సౌందర్యం ప్రకృతి. లేకపోతే ఒక సంగీతం విన్నాను, పాట పాడుతూ ఉంటే ఆహా అలాగ మర్చిపోతాం మనం కదా. ఒక పెయింటింగ్ చూస్తాం ఒక మ్యూజియంలోకి, అలాగ గంటలు అయిపోతాయి. ఎందుకు ఇంత ఆనందం ఈ మూడిట్లోనూ కలిగింది చూసుకుంటే, ఈ 3 సందర్భాల్లోనూ మైమర్చిపోయాం మనం. మనల్ని మనం మర్చిపోయాం. మనల్ని మర్చిపోతే ఉన్నదల్లా ఆనందమే అన్నారు బాబా. అక్కడ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ వర్క్, ఐఎమ్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ వర్క్, సచ్ ఎ గుడ్ వర్క్, మై వర్క్ ఈజ్ బెటర్ దాన్ ఎవ్రీ వన్స్ వర్క్. ఎవడన్నా చేసాడండి నాలాగా అని వాడు చెప్పుకుంటున్నాడు అనుకోండి, then this is only strengthens the false ego and binds the soul further. అలాంటి కచేరీలన్నీ కూడా వాడి అహమును మరింత పెంచుతాయి తప్ప ఎందుకు ఉపయోగపడవు. బంధనాలు పెరిగిపోతూనే ఉంటాయి. సచ్ వర్క్ గివ్స్ నో సెన్స్ ఆఫ్ ఎక్సిలరేషన్. వినేవాడికి కూడా హృదయం స్పందించదు. నార్ మేక్స్ వన్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. అలాగే భగవంతుడి యొక్క హాజరును కూడా ఆస్వాదించలేడు. అలా వాడిలో ఆ గర్వాన్ని అనుకుంటూ గనక అది చేస్తే. ఇట్ ఈస్ యాడెడ్ ఫర్దర్. సో నో మ్యాటర్ వాట్ వర్క్ యూ డూ. అంచేత ఎప్పుడూ గుర్తుపెట్టుకోమంటున్నారు ఎరిచ్. నువ్వు ఏ పనైనా చేయొచ్చు కాక, ఊరికే ఊడుస్తున్నావు అనుకో, తడిగొడ్లు పెడుతున్నావు అనుకో, అది అవ్వచ్చు. లేకపోతే సభలో పెద్ద ఉపన్యాసం చేస్తున్నావు అనుకో, లేక ఒక పాట పాడుతున్నావు అనుకో, లేకపోతే ఏదో డెకరేషన్ చేస్తున్నావు అనుకో, ఏ పనైనా చేయొచ్చు నువ్వు. బివేర్ ఆఫ్ యువర్ ఫాల్స్ ఇగో అసర్టింగ్ ద ఐ. ఎప్పుడు కూడా ఇది నేను చేశాను, మొన్న రాగానే చాలా బాగుందంటే నేనే చేశానండి ఇదంతా. అది సహజంగా అప్రయత్నంగా వచ్చేస్తుంది మనకు. అనుకుని చెప్పడు వీడు చెప్తాడనమాట, నేనే చేశానండి ఇదంతా అనేటప్పటికీ అయిపోయింది. అంటే మనకు అలవాటైపోయింది. ఇప్పుడు ఈ ఒక జన్మ కాదు, 80 లక్షల జన్మ నుంచి అలవాటైపోయిన వికారం ఇదంతా. ఎవరో చెప్పకపోతే అంటానమాట, బాను చెప్పు ఎవరు చేశారో, బాను చెప్పు అంటే బాను చెప్తుంటుంది అనమాట. వీళ్ళందరూ 4 వచ్చి చేశారు. అప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. చాలా అబ్బాయి నేను చాలా ఏళ్ళు పెట్టి నేనేనండి అంతా. అది తెలియకుండా మనకి అది ఆనందం కలిగిస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు యాబ్సెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వర్క్ అండ్ దెన్ హీ విల్ బీ ప్రెజెంట్. అంచేత నువ్వు చేసిన పని అయిపోయింది అనుకో, ఇంకా యాబ్సెంట్ అయిపోవాలి, నువ్వు దానిలో ఉండకూడదు ఇంక నువ్వు. అప్పుడు ఆయనే ఉంటాడు దానిలో. అది ఉన్నంతసేపు నువ్వే ఉంటావు అనుకో, ఇది నేనే చేశాను, ఆయన ఎప్పుడూ ఉండడు దీనిలో, నువ్వే ఉంటావు. అందుకే మనం ఎప్పుడు చెప్తావు, ఒకసారి బాబా అన్నారు, నువ్వు ఇలాగ స్టేజ్ పైకి ఎక్కేసేవనుకో, నేను ఇలాగ స్టేజ్ దిగేస్తాను. ఆ స్టేజ్ మీద ఆయన ఉంటే ఉంటుంది, మనం ఉండి మన గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అయిపోయింది, ఇంకా ఆయన ఉండడు దానిలో. హౌ డు యూ డూ దిస్? మరి ఇలా చేయాలంటే ఏం చేయాలి మనం? బై డూయింగ్ ది వర్క్ ఫర్ హిమ్, దట్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. ఆయన కోసం చేయాలి పని, మన కోసం కాదు. ఆయన కోసం చేయడం, వెళ్ళిపోవడం అంతే, ఆబ్సెంట్. ఎరిచ్ దెన్ ప్రొసీడెడ్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ కృష్ణమస్త్. అప్పుడు కృష్ణమస్త్ అనేటువంటి ఒక కథ ఎరిచ్ ఇలా చెప్పాడు. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద స్టోరీ కృష్ణమస్త్? ఎరిచ్ అంటున్నాడు,
మీరు కృష్ణమస్తి పేరు విన్నారా కదా? మీరందరూ విన్నారు కదమ్మా, అన్నదే. దెర్ వాజ్ ఎ మ్యాన్ హూ వర్క్డ్ యాజ్ ఎ రైల్వే గార్డ్ ఇన్ నార్థన్ ఇండియా. ఉత్తర భారతదేశంలో రైల్వే గార్డ్గా పనిచేసేవాడు ఒక వ్యక్తి. హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ. అతను కృష్ణ భక్తుడు. అండ్ హీ వుడ్ ఫ్రీక్వెంట్లీ హోల్డ్ భజన్స్ అండ్ కీర్తన్ సింగింగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిజ్ లార్డ్. ఎక్కువగా సంకీర్తనలు పెట్టి అలాగ మైమర్చిపోయేవాడు, పాడుతూ ఉండేవాడు అలా భజనల్లో. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఆన్ వన్ అకేషన్ డ్యూరింగ్ వన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్ he got so carried away by his fervor for the Lord that he completely lost the track of time. ఒక చోట భజన మొదలెట్టాడు, సంకీర్తన నడిచిపోతుంది, ఈ ఎంతలా మునిగిపోయాడంటే టైం వదిలేసాడు. ఇక అది ఏ టైమో పట్టించుకోవట్లేదు, అలా పాడేస్తూ ఉన్నాడు. హీ కంప్లీట్లీ ఫర్గాట్ హిమ్సెల్ఫ్. తనను తాను పూర్తిగా మర్చిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్. ఈ దేని స్పృహ లేదు అసలు. కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు అతని దృష్టిలో. ఇక ప్రపంచం కానీ ఇంకేవి స్పృహ లేదు. తను ఉద్యోగం చేస్తున్నానని కానీ, రైల్వే గార్డ్ అని కానీ, ఇక్కడ ఎక్కడో భజన పాడుతున్నానని కానీ, వాడు భోజనాలు టైం అయిపోద్ది, మనం కట్టేయాలి కదా, ఇవన్నీ కూడా వాడికి స్పృహ లేదు. ఇక ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యాడ్ పాస్డ్ ఇన్ దిస్ ఫర్గెట్ఫుల్ స్టేట్ హీ రిగెయిన్డ్ ది సెన్సెస్. ఎంతో టైం అయిపోయి గవ్వుకుని ప్రపంచంలోకి వచ్చాడు. ఎక్కడ టైం ఎంత అయింది, ఎక్కడున్నాం మనం అన్నాడు. హీ రియలైజ్డ్ దాట్ హీ వాజ్ లేట్ ఫర్ హిజ్ వర్క్. వాడు 12కో 12:30కో రాత్రి ఎక్స్ప్రెస్ ఎక్కాలి వాడు డ్యూటీకి. ఆడికి 3, 4 అయిపోయింది. కొంప మునిగిపోయింది. బండికి వెళ్ళకపోతే ఏమవుద్ది. హీ వర్క్డ్ యాజ్ ఎ రైల్వే గార్డ్ అండ్ ద ట్రైన్ హీ వాజ్ సపోజ్డ్ టు అకంపెనీ హ్యాడ్ బీన్ షెడ్యూల్డ్ టు లీవ్ అవర్స్ ఎగో. ఎన్నో గంటలు అయిపోయింది ఆ బండి వెళ్ళిపోయి, ఆ టైం అయిపోయి. In his fervor, he had lost all sense of time, and now that he had regained his senses, he was apprehensive. ఆ ప్రేమలో ఆరాధనలో పడిపోయేవాడు, మునిగిపోయాడు. టైం దాటిపోయింది. ఇప్పుడు భయం పట్టుకుంది. అయ్య బాబోయ్ ఏమైపోయింది, ఉద్యోగం పోద్ది, అదే కాకుండా ఆ బండి ఆగిపోయిందేమో, ఏమైంది. బికాజ్ హీ న్యూ హీ హ్యాడ్ మిస్డ్ ద ట్రైన్, హీ ర్యాన్ టు ద స్టేషన్. కొమ్మునిపోయింది, ఇన్ని గంటలు అట్టి పెట్టరు కదా దానికి వాడి కోసం. పరిగెత్తుకెళ్ళాడు, స్టేషన్కి వెళ్ళాడు. ద స్టేషన్ మాస్టర్ వాజ్ సర్ప్రైజ్డ్. అదేంటి ఇలా వచ్చావు అన్నాడు స్టేషన్ మాస్టర్. టు సీ ది రైల్వే గార్డ్. ఇదేంటి ఇలా వచ్చేవిటి అన్నాడు. బిఫోర్ హీ కుడ్ సే ఎనీథింగ్. ఇంకా వీడు ఇంకా మొదలెట్లేదు, వాడి స్టేషన్ మాస్టరే అన్నాడు. ద స్టేషన్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈజ్ దర్ సంథింగ్ రాంగ్ విత్ ద ట్రైన్? ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చేసావు? ఏ బండి ఆగిపోయిందా, ఏంటి తేడా వచ్చిందా బండికి అని అడిగాడు. ద గాడ్ కుడ్ నాట్ అండర్స్టాండ్. వీడికి ఏం అర్థం అవ్వలేదు. వీడికి ఈ గార్డ్కి అర్థం అవ్వకుండా వాట్ ది స్టేషన్ మాస్టర్ అంటే వాడు ఏం చెప్తున్నాడు వీడికి అర్థం అవ్వాల. ఈ సెడ్, ఐ డోంట్ నో, నాకేం తెలియదు అసలు. ఐ హ్యావ్ జస్ట్ గాటన్ హియర్. ఇప్పుడే వచ్చాను నేను ఇక్కడికి, మీరు మాట్లాడేది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఎట్ ద స్టేషన్ మాస్టర్ లుక్ స్టార్టిల్ అని ఎక్స్క్లెయిమ్డ్. వాడు షాక్ అయిపోయాడు స్టేషన్ మాస్టర్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? యూ సైన్ ది రిజిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సంతకం పెట్టి వెళ్ళావు కదా 2 గంటల క్రితం. ఇదిగో రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళావు కదా నువ్వు అన్నాడు. వీ ఈవెన్ హ్యాడ్ టీ టుగెదర్. మనందరం టీ కూడా తాగాం. అండ్ వాక్ టు ద ట్రైన్ అండ్ ఐ సా యూ డిపార్ట్. నేను బండి దాకా వచ్చాను, ఆ బండిలో నువ్వు చెయ్యి ఊపితే వెళ్ళిపోయావు కదా అన్నాడు. ద గాడ్ వాజ్ టోటల్లీ డే. వీడికి తాలు తిరిగిపోవడం మొదలుపెట్టింది వాడికి. అండ్ డిడ్ నాట్ నో వాట్ టు సే. ఏం చెప్పాలో కూడా వీడికి అర్థం అవ్వలేదు. He kept insisting that it could not have been him because he had just come at that moment and that the station master had to be mistaken. కొమ్మలుగి నీరు పొరపాటు పడుతున్నావు, ఎవడొచ్చాడో ఎవడెక్కాడో. నేను ఇప్పుడే వచ్చాను, నేను 2 గంటలు లేట్ అయిపోయింది, నేను వర్రీ అవుతున్నాను, నువ్వేమో వచ్చి టీ తాగాను బండి ఎక్కానని నువ్వు అంటున్నావు, నువ్వు ఏదో కొమ్మలిగింది అన్నాడు. At least the station master took him and showed him the register. రిజిస్టర్ తీసి చూడు, ఇక్కడ సంతకం పెట్టావు లేదు అన్నాడు. అండ్ షూర్ ఇనఫ్ ద గాడ్ సిగ్నేచర్ వాజ్ దేర్. ఈ సంతకం ఉంది ఖచ్చితంగా అందులో. ద గాడ్ వాజ్ షాక్డ్ టు సీ హిజ్ నేమ్. వీడికి ఇంక పూర్తిగా మైకం కమ్మేసింది ఆ సంతకం చూడగానే. అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ రియలైజ్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. వాడికి అర్థమైపోయింది ఏమైందో. వైల్ హీ హ్యాడ్ బీన్ లాస్ట్ ఇన్ ద ఫెర్వర్ ఆఫ్ ది సింగింగ్ ది లార్డ్స్ ప్రైజెస్, ద లార్డ్ హ్యాడ్ టేకెన్ హిస్ ప్లేస్ అండ్ డన్ హిస్ జాబ్ ఫర్ హిమ్. అక్కడ భజనలో ఆరాధనలో మునిగిపోయి ఉండగా సాక్షాత్తు తన కృష్ణుడు, ఆరాధ్యుడైనటువంటి కృష్ణ భగవానుడే వచ్చి తన బదులు తన డ్యూటీ చేశాడు. రిజిస్టర్లో సంతకం పెట్టి ఆ డ్యూటీ బట్టలు వేసుకొని గార్డుగా ఆ బండిలో వెళ్ళిపోయాడు అని ఇతను గమనించాడు.
అండ్ ఎట్ దట్ మూమెంట్ ఇన్స్టెంట్ ద గాడ్ బికేమ్ ఏ మస్ట్. ఆ క్షణంలో మస్ట్ అయిపోయాడు. లెఫ్ట్ ద జాబ్ అండ్ స్టార్టెడ్ వాండరింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఆల్వేస్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ యాజ్ యూ వాకడ్. ఒక చోట నుంచి ఒక చోటుకి పిచ్చోళ్ళగా కృష్ణ 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 అనుకొని తిరుగుతూ ఉండేవాడు, దేశ దిమ్మరిలాగా. ఇంక వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. బికాజ్ ఆఫ్ దాట్ హీ బికేమ్ నోన్ యాజ్ ఎ కృష్ణ మస్ట్. ఆ గోడల మీద రోడ్ల మీద రాసేవాడు చాక్పీస్తో కృష్ణ 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 అని అలా తిరుగుతూ ఉండేవాడు. అంచేత అందరూ కృష్ణ మస్ట్ అని పేరు పెట్టారు అతను. అండ్ వెన్ బాబా వాజ్ ఇన్ నార్త్ ఇన్ ఇండియా హీ వాంటెడ్ టు ఫైండ్ హిమ్. ఉత్తర దేశంలో బాబా పర్యటన చేస్తూ ఉన్నప్పుడు బహుశా నవజీవన సమయం ఏదో, వీడిని పట్టుకోవాలని కలవాలి నేను అన్నారు బాబా. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాం మనం. మొన్నటి రోజున ఎక్కడ మనం ఆపామో ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం. హౌ మ్యూజిక్ అండ్ ఆర్ట్ కెన్ లీడ్ యూ టు గాడ్. సంగీతము ఇతర కళలు భగవంతుడి దగ్గరికి ఎలాగూ ఒకడిని తీసుకువెళ్ళడానికి ఉపకరిస్తాయి అనేటువంటి ఆ అధ్యాయం చదువుతూ ఉన్నాం. ఒక సందర్భంలో ఒక బాబా ప్రేమకి ఇరిచిని అడిగాడు, భగవంతుడి యొక్క హాజరును సంగీతం ద్వారా చాలా సులభంగా ఆస్వాదించవచ్చు కదా, ఎందుకు అలా వీలవుతుంది అని అడిగాడు ఇరిచిని. ఇరిచి అప్పుడు సమాధానం చెప్పాడు, నిజంగా సంగీతం వలన భగవంతుడి హాజరు రాదు, సంగీతం కారణంగా తనను తాను మర్చిపోతాడు మనిషి. తనను తాను మర్చిపోగానే భగవంతుడి హాజరు వస్తుంది. అది సంగీతం చేసేటువంటి పెద్ద మేలు. మనల్ని మనం మర్చిపోగానే ఆనందమే వస్తుంది. అలాగే ఒక సంగీతము భగవంతుడి హాజరు నిజంగా వచ్చేలాగా దోహదపడుతుందా రాదా అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పారు. ఏ సంగీతకారుడైతే తను పాడేటప్పుడు నిండు 100% భగవంతుడి మీదే ఆరాధన పెట్టి ఆ ప్రేమ ఉట్టిపడేలాగా పాడితే 100% భగవంతుడి హాజరు అక్కడ కనపడుతుంది. అలా కాకుండా నేను ఎంత గొప్పగా పాడుతున్నాను, అసలు ఇప్పటిదాకా పాడినవాడు ఎవడైనా ఇంత బాగా పాడాడా, నేను కాబట్టి ఇలా పాడగలుగుతున్నాను అనుకుంటూ పాడితే అక్కడ భగవంతుడి హాజరు ఉండదు బాబా అప్పుడు ఉదాహరణ చెప్తూ కృష్ణమస్తు యొక్క సన్నివేశాన్ని చెబుతూ ఉన్నాడు ఇరిచి. కృష్ణమస్తు అని ఉత్తర భారతదేశంలో ఒక భజనకారుడు ఉండేవాడు. అతను రైల్వే గార్డుగా పనిచేస్తూ ఉండేవాడు. అలా పనిచేస్తూ భజనలకు వెళుతూ ఉండేవాడు. ఒక రాత్రి భజనలో కూర్చొని అలా పాడేస్తూ ఉన్నాడు. మర్చిపోయాడు పరిసరాలను, టైం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. టైం చూసేటప్పుడు అర్ధరాత్రి దాటిపోయింది. అయ్యో నేను వెళ్ళాల్సిన బండి వెళ్ళిపోయిందని పరుగుని స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్తే స్టేషన్ మాస్టర్ కంగారు పడి, అదేంటయ్యా వెళ్ళావు కదా టైంకి, మళ్ళీ ఎలా వచ్చేసావని అడిగాడు. నేను వెళ్ళలేదన్నాడు. లేదు రిజిస్టర్లో సంతకం చూడు, మనందరూ టీ కూడా తాగాం కదా అన్నాడు. అప్పుడు వీడికి అర్థమైపోయింది, నా బదులు కృష్ణ భగవానుడే ఆ డ్యూటీకి వెళ్ళాడు అని. ఆ క్షణంలో మస్తైపోయాడు. మస్తైపోయి ఎప్పుడూ కృష్ణుడి నామాన్ని జపిస్తూ ఉండేవాడు. కృష్ణ 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 అలాగే తిరుగుతూ ఉండేవాడు పిచ్చాడిలాగా. అతన్ని ప్రజలంతా కృష్ణమస్తు కృష్ణమస్తు అని పిలవడం ప్రారంభించారు. బాబా ఆ సన్నివేశం చెప్పుకునేదాకా మనం పోయిన వారం చదువుకున్నాం. ఈ వాళ్ళ విషయంలోకి వద్దాం. బికాజ్ ఆఫ్ దాట్ హీ బికేమ్ నోన్ యాజ్ కృష్ణమస్త్ అండ్ వెన్ బాబా వాజ్ ఇన్ నార్దర్న్ ఇండియా హీ వాంటెడ్ టు ఫైండ్ హిమ్. ఈ కృష్ణమస్తు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. బాబా ఉత్తర హిందూ దేశంలో తిరుగుతూ వాడిని కలవాలి మనం, రిచ్ ఎక్కడున్నాడు వెతుకు అన్నారు. బట్ ద మస్ట్ వాజ్ ఎ రెస్ట్లెస్ సోల్ అండ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఫైండ్ హిమ్. వాడికి ఎప్పుడు స్థిమితంగా ఒక చోట ఉండేవాడు కాదు, అంతా వెతుక్కుంటూ పోవడమే, అలా తిరుగుతూ ఉండేవాడు అంతే. సో చాలా కష్టం అయిపోయింది మాకు వాడిని పట్టుకోవడం. హీ కెప్ట్ వాండరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, కాన్స్టెంట్లీ రైటింగ్ హిజ్ లార్డ్స్ నేమ్ వేరెవర్ హీ వెంట్. ఇన్ అడిషన్ టు టేకింగ్ హిజ్ నేమ్, నోటుతో కృష్ణనామాన్ని ఉచ్చరించడమే కాకుండా గోడల మీద రోడ్డు మీద ఏది కనపడితే అదే కృష్ణ 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 రాసేస్తూ ఉండేవాడు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ తిరుగుతూ ఉండేవాడు, ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. హీ వుడ్ రిసీవ్ రిపోర్ట్స్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఇన్ ఏ పర్టికులర్ లొకాలిటీ. ఎవరో చెప్పారు, నేనండి ఆ ఏరియాలో చూసామండి, అక్కడ చూడండి అని చెప్పేవారు. ఇది చెంకవేరి చేనాకి వెళితే అక్కడికి వెళితే అక్కడ ఉండేవాడు కాదు, ఇంకో చోట ఉండేవాడు. నిన్న గోళ్ళ మీద కృష్ణ కృష్ణ ఆ వీధిలో కనపడింది అంటే అక్కడికి పోయేవాడిని. ఇలా తిరుగుతూ ఉన్నాను నేను వాడి గురించి.
బట్ బై ద టైమ్ వీ రీచ్ దేర్ హీ వుడ్ హ్యావ్ డిసపియర్డ్. మాయమైపోతూ ఉండేవాడు. ఇక్కడికి వెళ్తే అక్కడికి ఉండేవాడు, ఇక్కడికి వెళ్తే ఇంకో చోటకి వెళ్ళిపోయేవాడు. అండ్ ఎవ్రీ వేల్ ఆఫ్ ద లొకాలిటీ యూ ఫైండ్ ద వర్డ్ కృష్ణ రిటన్ బై హిమ్, బట్ ద మస్ట్ వుడ్ నో లాంగర్ బి దేర్. ఊరంతా గోళ్ళన్నీ కృష్ణ రాసేసి ఉన్నాయి, కానీ వాడు మాత్రం దొరికేవాడు కానీ వెళ్ళిపోయేవాడు వాడి. సో ద లార్డ్ కెప్ట్ సీకింగ్ హిజ్ లవర్. ప్రభు వాడి గురించే వెతుకుతూ ఉండేవాడు. పదండి ఇంకో చోట వెతుకుతాం, పదండి ఇంకో చోట వెతుకుతాం అని ఆ వాడి గురించి వెతుకుతూ ఉండేవారు. అండ్ దెన్ వన్ డే హీ మేనేజ్ టు ఫైండ్ హిమ్. మొత్తానికి ఒకరోజు దొరికాడు, కలిశాడు. అండ్ వాట్ ఏ సైట్ ఇట్ వాస్ టు సీ. ఆ సన్నివేశం చూసి తీరాల్సింది అని నమ్మాలంటే ఆ ప్రేమికుడు తన ప్రియతముని కలిసిన సన్నివేశం చూసి తీరాలి. ద మస్త్ అండ్ బాబా బోత్ సా ఈచ్ అదర్. అంత దూరంలో మస్తు బాబాని చూశాడు, బాబా కూడా మస్తుని చూశాడు. అండ్ ది ర్యాన్ ఇన్ టు ఈచ్ అదర్స్ ఎంబ్రేజ్. ఇద్దరు ఒకడి వైపు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకున్నారు. అండ్ ఇన్ ద ఫెర్వర్ ఆఫ్ ది ఎంబ్రేజ్ ది ఫోర్త్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ అండ్ కెప్ట్ రోలింగ్ ఇన్ ద డస్ట్. ఆ ఇద్దరు ఆ వేగం తాకడికి పడిపోయి ఆ రోడ్డు మీద కిందకి పల్లం ఉందన్నమాట, ఆ మట్టిలోనే దొరికిపోయారట బాబాను ఆ మస్తు కూడా. వాట్ ఎ సైట్ ఇట్ వాస్ టు సీ ద లవర్ అండ్ ద బెలివేడ్ బోత్ లాక్డ్ ఇన్ డివైన్ ఎంబ్రేజ్. ఆ దివ్య ఆలింగనంలో ఆ మునిగిపోయిన ఆ ప్రియతముణ్ణి ప్రేమికుణ్ణి చూస్తే ఇరిచి ఒక చోట చెప్పాడు, పూర్వం దేవతలు పూలవర్షం కురిపించారు అంటారు, నేను ఇలా చూశాను, పూలవర్షం ఏమన్నా కురిపిస్తారేమో. ఇంతకంటే అద్భుతమైన సన్నివేశం ఏముంటుంది? అవతార పురుషుడు తన ప్రేమికుడిని కలవడము, తన ప్రేమికుడు తన ప్రభువుని కలవడం. ఎరిచ్ టుక్ ఏ డీప్ సై అండ్ సెడ్ ఇట్ వాజ్ ఎ సైట్ ఫర్ ద హెవెన్స్ టు సీ. అప్పుడు ఎరిచ్ అన్నాడు, స్వర్గంలో నివసించే వాళ్ళు కూడా ఆ క్షణం బయటకు వచ్చి ఈ భూమి మీద జరిగే సన్నివేశం చూసి తీరాలి, అంత గొప్ప సన్నివేశం అది.